పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పుడు వరుసగా భారీ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల సంక్రాంతికి వచ్చిన రాజాసాబ్ సినిమా యావరేజ్గా నిలిచింది. అయితే ఇటీవల నుంచి ప్రభాస్ పై భారీ కుట్ర జరుగుతోందని ఫ్యాన్స్ అయితే ఆరోపిస్తున్నారు. ప్రభాస్ బాహుబలితో ఎదగడంతో బాలీవుడ్ వాళ్ళు కుళ్ళుకుంటున్నారని, సలార్ టైంలో థియేటర్స్ ఇవ్వలేదని, ప్రభాస్ సినిమాకు తక్కువ రేటింగ్స్ ఇస్తున్నారని బాలీవుడ్లో కొంతమంది హీరోల ఫ్యాన్స్ ప్రభాస్ పై నెగిటివ్ ప్రచారం చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇటీవల రాజాసాబ్ టైంలో కూడా ఇదే జరిగిందని ప్రభాస్ ఫ్యాన్స్ వాపోతున్నారు. ఇక్కడ టాలీవుడ్ లో కూడా కొంతమంది హీరోల ఫ్యాన్స్ ప్రభాస్ పై ఆయన సినిమాలపై నెగిటివిటీ చేస్తున్నారని అంటున్నారు. తాజాగా ఛత్రపతి సమయంలోని ఓ ఆర్టికల్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఛత్రపతి రిలీజ్ తర్వాత ఓ మ్యాగజైన్ లో ప్రభాస్ గురించి వచ్చిన ఓ ఆర్టికల్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ప్రభాస్ ఎదుగుదలపై కుట్ర అనే టైటిల్తో ఆ ఆర్టికల్ ఉంది. అసలు ఇంతకీ ఆ ఆర్టికల్లో ఏం రాసిందంటే, కృష్ణంరాజు అన్న కుమారుడు, కృష్ణంరాజు నటవారసుడు ప్రభాస్కి ఇండస్ట్రీలో శత్రువులు ఉన్నారా? అతడు ఎవరితోనూ గొడవపడే వ్యక్తి కాదు. మరి అతని ఎదుగుదలకి కుట్ర పన్నుతుంది ఎవరు? గతంలో కృష్ణంరాజుపై అలాంటి కుట్రలేమీ లేవు. కృష్ణంరాజు విలన్ గా ఎంటర్ అయ్యి హీరోగా మారి గోపీకృష్ణ మూవీస్ బ్యానర్ తో నిర్మాతగా కూడా మారాడు. అయితే అప్పటి పరిస్థితులు వేరని, ఇప్పుడున్న యంగ్ హీరోలలో పర్సనాలిటీ, అందంలో ప్రభాస్కి ఎవరు సాటిరారని, నటనలో కాస్త నలిగాడంటే చాలా మంది యువ వారసులు మూలన కూర్చోవాల్సిందేనని, యంగ్స్టర్స్ అందరి అభిమానాన్ని ప్రభాస్ ఒక్కడే కొల్లగొట్టేస్తాడని కొందరు యువ హీరోల పెద్దలకు గుబులుగా ఉందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎన్నో సంవత్సరాలుగా వస్తున్న మోనోపల్లి దెబ్బతింటుందని, అందుకే అతడి ఎదుగుదల స్పీడప్ అవ్వకుండా చూడాలని కొంతమంది సినీ ప్రముఖులు ఒక గెస్ట్ హౌస్ లో జరిగిన మందు పార్టీలో అన్నట్లు చెప్పుకుంటున్నారు. ఈ కామెంట్స్ నిజమేనని, తమ దగ్గరికి వచ్చాయని, అయితే వాళ్ళకంత సీన్ లేదని ప్రభాస్ సన్నిహితులు తేలిగ్గా కొట్టిపారేస్తున్నారు. ఇంకెక్కడి మోనోపలి, దానికి ఏనాడో కాలం చెల్లింది. సత్తా ఉన్నోడు 70 లక్షలు తెచ్చుకున్న ఆనంద్ లాంటి సినిమా తీసి మగాడని నిరూపించుకోవచ్చు. ఉదయ్ కిరణ్ లాంటి హీరోలు దూసుకురావచ్చు. ఇప్పుడు ఎవడి టాలెంట్ ను ఎవడు ఆపలేడు. ఇప్పటికే కోస్తాలో చిరంజీవి తర్వాత అంతటి ఇమేజ్ ని ప్రభాస్ సంపాదించుకుంటున్నాడు అని ప్రభాస్ సామాజిక వర్గానికే చెందిన ఒక సినీ ప్రముఖుడు వ్యాఖ్యానించాడని ఆ ఆర్టికల్లో రాసుకొచ్చారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఈ ఆర్టికల్ ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. ఎందుకంటే రీసెంట్ గా ప్రభాస్ నటించిన రాజాసాబ్ సినిమాపై వచ్చిన నెగిటివ్ ప్రచారం ఈ చర్చను మళ్ళీ తెరపైకి తెచ్చింది. సినిమా రిలీజ్ అవ్వక ముందే డిజాస్టర్ అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. సినిమా కథలో లోపాలున్న మాట వాస్తవమే. దర్శకుడు మారుతి కొత్త పాయింట్ తీసుకున్నా ప్రభాస్ స్టార్ ఇమేజ్ ను పూర్తిగా ఉపయోగించుకోలేకపోయాడనే విమర్శలు వచ్చాయి. అయినా కూడా కొత్తగా ప్రయత్నించిన ఓ స్టార్ హీరోకి ఇవ్వాల్సిన గౌరవం అస్సలు ఇవ్వడం లేదని అభిమానులైతే భావిస్తున్నారు. ఈ కారణంగానే ప్రభాస్ ఎదుగుదలను కొందరు ఓర్వలేకపోతున్నారనే వాదన మళ్ళీ తెరపైకి వచ్చింది. అప్పట్లో ప్రభాస్ ఎదుగుదలపై టాలీవుడ్ వాళ్ళే కుట్ర చేశారు. ఇప్పుడు బాలీవుడ్ వాళ్ళు కూడా చేస్తున్నారని ప్రభాస్ ఫ్యాన్స్ అయితే కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ప్రభాస్ పై ఇటు టాలీవుడ్ లో బాలీవుడ్ లో భారీగా కుట్ర జరుగుతోందని సోషల్ మీడియాలో ఇదే టాపిక్ పై హాట్ డిస్కషన్ నడుస్తోంది.